సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. సిఐ నాగరాజుపై కేసు నమోదు చేయడంతో ఇది సాయి కృష్ణ కుటుంబానికి భరోసా అని టీడీపీ అంటే సెటిల్మెంట్ చేస్తున్నారంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. కాపు ఓట్లను ఓటమికి దూరం చేసేందుకు ఫేక్ ఫోటోస్ తో వైసీపీ ప్రచారం చేస్తోందని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. అయితే ఫోటోస్ తప్పైతే కేసు పెట్టాలని బొలిశెట్టిని సవాల్ చేశారు అంబటి. విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడు గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఎం చంద్రబాబు స్పందించారు. సాయికృష్ణ కుటుంబాన్ని శుక్రవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని, దోషులు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎంతో భేటీ తర్వాత సాయికృష్ణ ఫ్యామిలీ పూర్తి భరోసాతో కనిపించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని సాయికృష్ణ తల్లి చెప్పారు. సీఎం భరోసాతో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. సీఎం గారిని కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యా నాకు అది చాలు. రాజకీయాలతో తమ కుటుంబానికి సంబంధం లేదని, ఇది రాజకీయ హత్య కాదు, ఒక పిఎస్ లో జరిగిన ఘటన అన్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. ఈ కేసులో సీఎం చంద్రబాబు స్పందించి సిఐ నాగరాజుపై కేసు నమోదు చేయించారని అన్నారు సాయికృష్ణ మామ నవరంగ్. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారని టీడీపీ అంటుంటే, కాదు ఇది సెటిల్మెంట్ అంటోంది వైసీపీ. తాము రంగంలోకి దిగడం వల్లే ఈ కేసులో ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పార్టీ కార్యకర్త హత్య కేసులో రాజీ చేస్తారా అంటూ జనసేన నేతలపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిని పిలిపించుకున్నారంట. పాపం పిలిపించుకుంటాడు, పాపం వెళ్తారు. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పాపం వాళ్ళు ఇండివిజువల్స్. ఇప్పుడు దాకా వచ్చిందంటే మా బోటోళ్ళు వారికి అండగా ఉండబట్టి ఇప్పుడు దాకా వచ్చారు. ముఖ్యమంత్రి గారు పిలిపించుకున్నారు. నిన్నటి దాకా పట్టించుకోని వ్యక్తి ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని నీకు న్యాయం చేస్తాం అని చెప్పేటప్పటికి పాపం వాళ్ళు సహజంగా నమ్ముతారు. ఇప్పుడు దాకా వాళ్ళు పోరాటం చేశారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఇక ముందు కూడా చేస్తారేమో చూస్తాం, అది వేరే విషయం. కానీ దుర్మార్గంగా ప్రభుత్వాన్ని ఉపయోగించి, మీ బలాన్ని ఉపయోగించి ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపి మళ్ళా రాజీ పెట్టుకునేటువంటి ప్రయత్నం, తొక్కేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాపు ఓట్లను జనసేనకు దూరం చేసేందుకు ఈ కేసులో ఫేక్ ఫోటోలతో వైసీపీ ప్రచారం చేస్తోంది అన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. సాయికృష్ణ ఫోటోలు అంటూ అంబటి రాంబాబు చూపిస్తోన్న ఫోటోలు కోర్టుకు అందజేయాలి అన్నారు. కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ రాజకీయ సన్యాసమైనా చేయండి. జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మీ సాక్ష్యాలను అనేది ఫేక్ అని ఒప్పుకోండి, లేదా మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా, తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మేము పోలీసులు అరెస్ట్ చేస్తాం. ఇది మీకు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. అయితే తాను చూపించిన ఫోటోలు తప్పైతే దమ్ముంటే కేసు పెట్టాలని బొలిశెట్టి శ్రీనివాస్ కి సవాల్ విసిరారు అంబటి రాంబాబు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లిగూడెంలో కేసు పెట్టు, స్వయానేలు కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను, కేసు రిజిస్టర్ చేయి. పోలీస్ చేత పిలిపించు, వస్తా, చెబుతా ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా. ఈ ఫోటోలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తీశారో, ఎవరు చూపించారో, ఎలా వచ్చాయో నేను చెప్తా. ఎన్నో వివాదాలు, ఇంకెన్నో అనుమానాలు, అంతకు మించిన పొలిటికల్ దుమారం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు నెక్స్ట్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.